నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు. సుభాకర్ గారు నమస్తే అండి. నమస్తే గోపి గారు. సుభాకర్ గారు, చంద్రబాబు విశాఖ నుంచి అరకు ఈ రోజు రా కదలిరా సభకి వెళుతున్న హెలికాప్టర్ రూట్ మిస్ అయింది, రాంగ్ రూట్ లో వెళ్ళింది అనేది వార్త మనం వింటా ఉన్నాం. ఏం జరిగింది అసలు? ఎందుకు? దానికి గల కారణాలు ఏంటి? దాదాపు ఒక గంట పైనే అవుతుంది ఇది జరిగి. ఆయన ఆల్రెడీ హెలికాప్టర్ నుంచి చేరుకొని అక్కడికి ప్రసంగిస్తూ ఉన్నారు కూడా. ఏం జరిగింది అసలు? రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు? తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగ్ డైరెక్షన్ లో ప్రయాణించింది. నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే మార్గంలో చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణించటం, దాన్ని వెంటనే గుర్తించిన ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అధికారులు పైలట్ ని అప్రమత్తం చేశారు. ఇక్కడ దిశ మార్చుకోవటం, వేరే రూట్ లో ప్రయాణించడానికి కారణం చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఫ్లై అవ్వాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనేది ముందుగానే నిర్దేశిత కోఆర్డినేట్స్ పైలట్స్ కి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద ఒక హెలిప్యాడ్ ఉంది, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక హెలిప్యాడ్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హెలిప్యాడ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇంటి తాడేపల్లి దగ్గర ఒక హెలిప్యాడ్ ఉంది. ఈ పైలట్ విజయవాడ అని ఆ కోఆర్డినేషన్, ల్యాండ్ అవ్వాల్సిన కోఆర్డినేషన్ ఇస్తే అది ఆటోమేటిక్ గా గన్నవరం ఎయిర్పోర్ట్ వైపుకి కానీ లేదా ఇంకొక ఎయిర్ ప్యాడ్ ఉన్నటువంటి ఆల్రెడీ కోఆర్డినేషన్స్ ఉన్నటువంటి అడ్రస్ లో అది పైలట్ తప్పిదంగా పైలట్ ఆ కోఆర్డినేషన్ ని రాంగ్ గా ఫీడ్ చేయటం మూలాన అది ఇంకొక కోఆర్డినేషన్ వైపు వెళ్ళింది. అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే పైలట్ ని అప్రమత్తం చేస్తే గమ్యస్థానానికి చేరుకుని సేఫ్ ల్యాండింగ్ అయ్యింది అనేది మనకు తెలుస్తుంది. అంటే దీనికి కారణాలు పైలట్ తప్పిదమేనా, కోఆర్డినేషన్ మిస్ అవడమేనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే దాని మీద ఏమన్నా చర్చ జరుగుతుంది? ప్రత్యేకించి ఏటీసీ అప్రమత్తం చేసింది కాబట్టి ఏటీసీ వైజాగ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గా రాజారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో నడిచే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏటీసీ నుంచి చంద్రబాబు చాపర్ ని నడిపే పైలట్ కి అప్రమత్తం చేయటం జరిగింది. ఫలితంగా ఆ కోఆర్డినేషన్, రాంగ్ కోఆర్డినేషన్ ని రైట్ కోఆర్డినేషన్ వైపు మళ్లించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కథ సుఖాంతం అయిందని చెప్పొచ్చు. అంటే ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో వెళుతున్నప్పుడు ఎటువైపుగా వెళుతున్నది అనే దాని మీద ఏమన్నా సమాచారం ఉందా? అది రాంగ్ డైరెక్షన్ లో ఎటువైపుగా వెళ్ళింది అనే దాని ఏ కోఆర్డినేషన్ పైలట్ ఫిక్స్ చేసి ఉంటే దాని వైపు. సాధారణంగా అరకులో అప్పటికే ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఒక హెలిప్యాడ్ ఉండి ఉండవచ్చు. చంద్రబాబు సభకి ఆనుకునే హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతుంది ఈ సభల్లో. దానికి సంబంధించి సభకు అతి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ కోఆర్డినేషన్ పైలట్ మిస్ అవటం బహుశా దీనికి ఈ గందరగోళానికి ప్రధాన కారణం కావచ్చు. సో సభ దగ్గర నుంచి కానీ ఎందుకు మిస్ అయింది, ఎలా మిస్ అయింది అనే వైపు నుంచి కానీ, ఇటు ఏటీసీ నుంచి కానీ అటు సభ దగ్గర నుంచి కానీ ఏమన్నా సమాచారం వచ్చిందా? దానికి కొంత సమయం పడుతుంది. ఇటు పైలట్ నుంచి కానీ, టీడీపీ అధికార వర్గాల అధికారిక సమాచారం కానీ, అటు ఏటీసీ నుంచి కానీ కొన్ని నిమిషాల్లో మనకి పూర్తి సమాచారం రావచ్చు. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.